friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. అత్యంత పరిశుద్ధులు వారి పాపాన్ని గుర్తించి పశ్చాత్తాపపడి పడుటలో ముందుంటారు. కానీ అత్యంత దుష్టులు వారి దుష్టులని వారి దుష్టత్వమును అసలు గుర్తించరు. దాన్ని ఇర్మియా 16లో మనం చూస్తాం. జూలై 20కు చెందినటువంటి వాక్య భాగం. ప్రార్థన చేసుకుందాం. మే ద వర్డ్స్ ఆఫ్ మై మౌత్ అండ్ ద మెడిటేషన్ ఆఫ్ అవర్ హార్ట్స్ బి యాక్సెప్టబుల్ ఇన్ దై సైట్, అవర్ రాక్ అండ్ రిడీమర్. ఆమెన్. ఇర్మియా 16పై 3 ఆలోచనలు కార్సన్ గారు చెబుతున్నారు. ఒకటి ఏంటి అంటే, ఈ అధ్యాయం 16వ అధ్యాయం యొక్క ఆరంభ భాగం బహుశా ఇర్మియా పరిచర్య ఆరంభంలోనే జరిగి ఉంటుంది. అతను వివాహము ఆడకూడదని, కేవలము కొన్ని శతాబ్దాల్లోనే శత్రుసేనలు ఎందుకు ఆడకూడదు అనంటే, ఈ పరిస్థితులు అట్లా రాబోతున్నాయి కాబట్టి. కొన్ని దశాబ్దాలలోనే శత్రుసేనలు ముట్టడి వేసినప్పుడు అసాధారణమైనటువంటి కష్టకాలమును ఎదుర్కొనటం మాత్రమే కాదు, రాబోవు తీర్పును బట్టి తప్పనిసరిగా పరిత్యాగము చేయవలసి వస్తుందనుటకు ఇది ప్రతీకాత్మకమైన గుర్తు, సింబాలిక్గా ఉంటుందన్నమాట. ఆయన పెళ్లి చేసుకోకపోవటం, బ్రహ్మచారిగా ఉండటం ఒక పరిత్యాగం. కాబట్టి నువ్వు పెళ్లి చేసుకోవద్దు. అది దేనికి గుర్తు అంటే, అసాధారణమైనటువంటి కష్టకాలం రాబోతుంది, దేవుని యొక్క తీర్పు రాబోతుంది. అది చరిత్రలో ఏ విధంగా జరిగింది అంటే, బబిలోనీయులు వచ్చి యోధా ప్రజల్ని తీసుకువెళ్తారు. అది సందర్భం. రెండవ విషయం, ఈ అధ్యాయంలోని విశిష్ట లక్షణాల్లో ఒకటి ఏమనగా, వారి నేరములను ప్రజలు నిజంగా గుర్తించలేకపోతున్నారు. అది వాళ్ళు మేమేం చేశామంటున్నారు. వారు తీర్పును ఎందుకు ఎదుర్కొనవలసి వచ్చినదో వారు చూడలేకపోతున్నారు. ఎందుకు దేవుడు శిక్షిస్తున్నాడు, ఎందుకు వాళ్ళు ఆ యొక్క వాళ్ళని బబిలోనీయుల్ని ఎందుకు ఎదుర్కోవాల్సి వచ్చింది, వాళ్ళు ఎందుకు చెరపట్టబడి పోవాల్సి వచ్చింది అనేదాన్ని, దానికి కారణం ఏంటో వాళ్ళు చూడలేకపోతున్నారు. మరి 10వ వచనంలో మనం ఏం చదువుకుంటామంటే, దేని బట్టి యెహోవా మాకు ఈ ఘోర బాధ అంతయు నియమించను అని వారు అడుగుతున్నారు. మా దేవుడైన యెహోవాకు విరోధముగా మా దోషమేమి, మా పాపమేమి? వాళ్ళ దోషాన్ని వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. నీతి న్యాయంలో నుండి ఎంతగా ప్రజలు తప్పిపోయిరో గుర్తించుటకు అత్యంత సూచనల్లో ఒకటి ఏదనగా, వారి సొంత అపరాధములను ఇక గుర్తించకపోవటం. నీతిని, యథార్థతను నిజంగా ప్రేమించే స్త్రీ పురుషులు దాని నుండి తొలగిపోయినప్పుడు వారు తప్పనిసరిగా గుర్తిస్తారు. అత్యంత పరిశుద్ధులు నీతి నిజంగా ప్రేమించే స్త్రీ పురుషులు దాని నుండి తొలగిపోయినప్పుడు తప్పనిసరిగా వాళ్ళు గుర్తిస్తారు. అంటే వాళ్ళు దేవుని నుండి, దేవుని చిత్తాన్ని నుండి, దేవుని మార్గాల నుండి తప్పిపోయారని వాళ్ళు గుర్తిస్తారు. యథార్థంగా ఉండేటువంటి వాడు, నీతిని నిజాయితీకి కట్టుబడి ఉండేటువంటి వాడు. దాని ప్రిన్సిపల్ ఏంటి అంటే, అత్యంత పరిశుద్ధులు
సిగ్గుతోనూ పశ్చాత్తాపంతోనూ తన పాపమును ఒప్పుకొనుటలో ముందుంటారు. అత్యంత దుష్టులు వారి అవినీతిని, విగ్రహారాధనను హాయిగా గుర్తించరు. హాయిగా ఉంటారు కానీ మరి అంటే తప్పు లేనట్టుగా హాయిగా ఉంటారు కానీ వాళ్ళు తప్పు చేశారు అని పశ్చాత్తాపం వాళ్ళకి లేనే లేదు. వాళ్ళు పాపులని గుర్తించరు. వాళ్ళు ఏం చేశారు, మేమేం చేసాం అంటున్నారు. ఇలాంటి తరంగ పటాలలో స్పెక్ట్రమ్ మన సంఘములు, మన సంస్కృతి ఉంటున్నదని మనలను మనమే పరీక్షించుకోవాలి. అంటే మనం పాపులమి అనేటువంటి దాన్ని అంటే అలాంటి సంస్కృతిలో మనం జీవిస్తున్నప్పుడు ఏం చేయాలి అంటే మనల్ని మనం పరీక్షించుకుంటే మన దోషం ఏంటో తెలుస్తుంది. హృదయపూర్వకమైన పశ్చాత్తాపము గలవారిగా మనము గుర్తించుతున్నామా, లేక అంతగా మనం తప్పు చేసినది నిజంగా ఆలోచించలేకపోతున్నామా? నిజంగా ఏం తప్పు చేసామో అంత తప్పు చేసామా మేము అనేటువంటి రీతిగా ఆలోచిస్తున్నామా అని మనం పరీక్ష చేసుకోవాలి. దాన్ని బట్టి మనము ఎలాంటి వారము అని చెప్పుకుంటున్నాం. అంటే మనం చేసినటువంటి పాపాన్ని గుర్తించలేకపోతే మనం ఎలాంటి వాళ్ళం అనేటువంటిది కూడా మనకి తెలియదు. ప్రభువు మన ఎదుట ఎలాంటి వైఖరి కలిగి ఉంటాడు, ఈ ప్రశ్నలు వేసుకుని మనం సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. మూడో విషయం, తీర్పు తప్పనిసరిగా వస్తుందని ప్రభువు చెప్పినప్పటికీ ఆశాజనకంగా ఉండే 2 అంశాలు ఇక్కడ మనం చూస్తాం. మొదటిది ఏంటి అంటే, దేవుడు ఒకరోజు చెర నుండి తిరిగి వస్తారని, ఒకరోజు చెర నుండి వాళ్ళు తిరిగి వస్తారని, వాళ్ళని తిరిగి తీసుకొస్తాడు దేవుడు. అది ఐగుప్తు నుండి విడుదల పొందిన మహిమను మరుగుపరుస్తూ, అంటే అంతకుముందు ఎట్లా రిడమ్షన్ జరిగింది, ఏ విధంగా రక్షింపబడ్డారు ఐగుప్తు నుండి, ఎంత స్వేచ్ఛ వచ్చింది, బానిసలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎంత స్వేచ్ఛ పొందారు. అలాంటి మహిమ కంటే ఇంకా గొప్ప మహిమ అనుకొనని రీతిలో ఆశ్చర్యకరంగా ఉండబోతున్నది అని ఈ 14-15 వచనాలు చెప్తున్నాయి. యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా, నేను వారి పితరులకు ఇచ్చిన దేశమునకు వారిని మరలా రప్పించదను కనుక రాబో దినములలో ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలీలను రప్పించిన యెహోవా జీవము తోడని ఇక మీదట అనక ఉత్తర దేశంలో నుండి ఆయన వారిని తరిమిన దేశములన్నిటిలో నుండి ఇశ్రాయేలీలను రప్పించిన యెహోవా జీవము తోడని జనులు ప్రమాణము చేయుదురు. అంటే ఐగుప్తు నుండి వచ్చినప్పుడు వాళ్ళు చూసినటువంటి ఆ యొక్క ఆ ఫ్రీడము, ఆ మహిమ కంటే దేవుడు చేయబోతున్నటువంటిది ఇంకా గొప్పగా ఉంటుంది అనేటువంటి అర్థం. కాబట్టి రెండవ విషయం ఏంటంటే, ఈ తీర్పు పాటను సంబోధించేదిగా ఉండుట దీని ఉద్దేశములో ఒక భాగం. అంటే ఆ తీర్పు పాట రూపంలో ఉంటుంది. నకిలీ దేవుళ్లను ప్రజలు హత్తుకున్నారు కాబట్టి నా నామము యెహోవా అని వారు తెలుసుకున్నట్లు నేను ఈసారి వారికి అనుభవము కలుగజేతును అని 21వ వచనంలో మనం చదువుతాం.
అంటే నా నామమును నా నామము యెహోవా అని వారు తెలుసుకున్నట్లు. అంటే దేవుడు ఒక్కడే, ఆ ఒక్క దేవుడు యెహోవా అని వాళ్ళు తెలుసుకుంటారు అనేటువంటి అర్థం అన్నమాట. అంటే వాళ్ళ యొక్క మరి దేవుడు ప్రవచించాడు కదా ప్రవక్తల ద్వారా, మిమ్మల్ని తీసుకెళ్తాను, తిరిగి తీసుకొస్తాను అని దేవుడు చెప్పాడు. ఆ దేవుడు నిజమైన దేవుడు, యెహోవా దేవుడు నిజమైనటువంటి దేవుడు అని వాళ్ళు గ్రహిస్తారు. నిబంధన ప్రజల నుండి నిరంతరంగా ఉండిన వారి విగ్రహారాధనను ఈ చెర తగ్గించగలదని లేక తొలగించగలదని ఉద్దేశము. అంటే వాళ్ళు వాళ్ళు మార్పు చెందుతారు, ఇంకా విగ్రహారాధన చెయ్యరు. కనీసం చూడటానికి ఈ విషయంలో అద్భుతంగా ఈ చెర, బబిలోను చెర ప్రభావం చూపినది. చెర నుండి తిరిగి వచ్చిన తరువాత యోధా చరిత్ర అంతకు ముందు ఉన్న చరిత్ర కంటే ఈ విషయంలో చాలా భిన్నంగా ఉంటుంది. అంతకుముందు 16+ దేవుళ్ళని, దేవతల్ని వాళ్ళు యూదులు ఆరాధించారు. బబిలోను తర్వాత అలాంటి విగ్రహారాధన వాళ్ళు చేయలేదు. ఘోరమైన లోపములు ఉన్నప్పటికీ చెర తరువాతనున్న యూదా చరిత్ర చాలా అరుదైన మత సమ్మేళనను, విగ్రహారాధనను ప్రదర్శించింది. నిస్సందేహంగా యూదులు కానీ అన్యులు కానీ బహుదేవత ఆరాధన కనిపించే దానికంటే విగ్రహారాధన ఉచ్చు చాలా సున్నితంగాను నాశనం చేసేదిగా ఉంటుంది. దీని అర్థం ఏంటి అంటే, ఒక బయటికి చూడటానికి విగ్రహారాధన చేయకపోవచ్చు, కానీ మరి దేవుని ప్రజలు ఈ వేరే విధంగా ఫిజికల్గా వాళ్ళ విగ్రహారాధన పెట్టుకోవచ్చు, కానీ వేరే విధంగా ఈ యొక్క విగ్రహారాధన, బహుదేవత ఆరాధన కనిపించే కంటే, బయటకు కనిపించే కంటే విగ్రహారాధన ఉచ్చు చాలా సున్నితంగా ఉంటుంది, చాలా సటిల్గా ఉంటుంది, గుర్తించలేనట్టుగా ఉంటుంది, గుర్తించలేనట్టుగా ఉండి నాశనం చేసేదిగా తయారవుతుంది. కాబట్టి పైకి చూడటానికి వాళ్ళు దేవతల్ని, దేవుళ్ళని ఆరాధించలేదు, కానీ దేవుణ్ణి హృదయపూర్వకంగా వాళ్ళు ప్రేమించారా అనేటువంటిది పెద్ద ప్రశ్న. కాబట్టి మనం గ్రహించేది ఏంటి అని అంటే, ఇక్కడ పరిశుద్ధంగా ఉన్నప్పుడు మనం పాపాన్ని మనం గుర్తిస్తాం, తప్పిపోయినప్పుడు కూడా గుర్తిస్తాం. ఓ తప్పిపోయామే, దేవుని చిత్తా నుండి, దేవుని సంతోషపరిచేటువంటి జీవితాల నుండి తప్పిపోయాం, నేను చేసేటువంటి ప్రవర్తన చాలా దేవునికి ఆయాసకరంగా ఉంటుంది అనేటువంటి దాన్ని గుర్తిస్తాం. ఎవరు? పరిశుద్ధులు. ఇక దుష్టులైతే వాళ్ళ దుష్టత్వాన్ని అసలు గుర్తించరు. కాబట్టి ఐఎమ్ ఓకే అనేటువంటిది అది చాలా మోసకరమైనటువంటిది అన్నమాట. సమాధానంగా ఉండొచ్చు అంటే వాళ్ళ పాపాన్ని వాళ్ళు గుర్తించట్లేదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. May the grace of the Lord Jesus Christ, the love of the Father, and the fellowship of the Holy Spirit be with each one of us now and all the days to come. Amen. God bless you.